నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. జనసేన పార్టీ నుంచి రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఒక అత్యున్నతమైన పదవికి రామలగడ్డ గ్రామం, రేపల్ల గ్రామ స్థానికులైనటువంటి చిలకలపూడి పాపారావు రావడం కూడా అది కృష్ణా జిల్లా మీ గ్రామానికి కూడా ఒక మంచి శుభ పరిణామంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. పాపారావు గారు కూడా 2019 ఎలక్షన్స్లో జనసేన పార్టీలోకి ఆయన రావడం, ఆయన కూడా నాకు దగ్గర బంధుత్వం ఉంది ఆయనతో కూడా. ఆ రోజున ఆయన ఒక శాసనసభ్యునిగా కూడా ఇక్కడ టికెట్ కూడా ప్రయత్నం చేయడం కూడా జరిగింది. ఆ రోజున పెద్దలు ఇక్కడ మండల బుద్ధప్రసాద్ గారికి టికెట్ రావడం ఇప్పుడే చెప్పారు, ఆయన కూడా మాట్లాడారు. పాపారావు గారు ఆ రోజున కాన్స్టిట్యున్సీలు ఏ రకంగా పనిచేశారన్నది కూడా ప్రసాద్ గారు చెప్పడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తికి ఈ రోజున ఈ కార్పొరేషన్ చైర్మన్ రావడం కూడా ఒక మంచిదిగా నేను పరిగణిస్తూ, దీనికి మూల కారణకులైనటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు, ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా 2 విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీని స్థాపించి ఒక మార్పు తీసుకురావాలి అన్న ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం, బడుగు బలహీన వర్గాల కోసం వారిలో ఒక మార్పు తీసుకురావాలి, వారికి అన్ని రకాలుగా అండగా ఉండాలి ఏకైక లక్ష్యంతో జనసేన పార్టీ స్థాపించి ఆ రోజు 2019 ఎలక్షన్ చూసుకుంటే కనుక నేను కూడా ఒక అగ్నికుల క్షత్రియ సమాజానికి సంబంధించిన వ్యక్తిని. నేను నర్సాపురం నియోజకవర్గంలో ఒక పెద్ద సామాజిక వర్గం అక్కడ ఉన్న ఆ సామాజిక వర్గాన్ని కాదని ఆ రోజున నాకు టికెట్ ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన స్ఫూర్తితో, ఆయన సహకారంతో 2019 ఎలక్షన్స్లో నేను తక్కువ ఓటమి చెందాను. ఆ రోజు ఓటమి చెందినా సరే ఏదైతే 5 ఏళ్ల కాలం ఉందో, గతంలో ఉన్న లాస్ట్ 5 సంవత్సరాల్లో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు మత్స్యకార వికాస విభాగాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని నన్ను చైర్మన్గా పెట్టడం, రాష్ట్రంలో ఏదైతే తీర ప్రాంతం ఉందో శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. అక్కడ ఉన్న అగ్నికుల క్షత్రియులు అవ్వచ్చు, మత్స్యకార సోదరులు అవ్వచ్చు, వారి జీవన విధానం ఏ రకంగా ఉంది, వారు ఏ రకమైన సమస్యలు ఇబ్బంది పడుతున్నారు అనే సమస్యల మీద ఈ రాష్ట్రం అంతా కూడా నాతో తెప్పించి, ఏదైతే గత ప్రభుత్వం చూశారు మీరు 217 జీవో తీసుకొచ్చారు, ఏదైతే అగ్నికుల క్షత్రియులు కానీ మత్స్యకార సోదరులు కానీ వారి యొక్క జీవన వృత్తిని కోల్పోయే విధంగా 217 తీసుకొచ్చారో దానికోసం పవన్ కళ్యాణ్ గారు వేలాది మందితో నర్సాపురం నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ రోజున మనందరి కోసం కూడా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని చెప్పి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చైర్మన్గా పెట్టడమే కాకుండా 2024 ఎలక్షన్కి వస్తే ఆయనకి ఎన్ని ఒత్తిడి ఉన్నా సరే మరొకసారి నాకు ఒక నర్సాపురం నియోజకవర్గం నుంచి ఒక శాసనసభ్యునిగా అవకాశం ఇవ్వడమే కాకుండా నర్సాపురం నియోజకవర్గం రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 50,000 ఓట్ల మెజార్టీలు వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తుంటాం. ఆ రోజున గెలవడం జరిగింది.